అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. ఇది 2005లో ఎనాక్ట్మెంట్ చేయబడిన చట్టం. ఇది ఈ చట్టము రాకముందు మనకి 498A ఐపీసీ ఉంది. అలాగే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. 498 ఐపీసీ అనేది హస్బెండ్ మరియు అతని యొక్క రిలేటివ్స్ ఇతని యొక్క భార్యని వేధించినప్పుడు దానికి పనిష్మెంట్గా 3 సంవత్సరాలు ఇవ్వబడింది. అలాగే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో కూడా కట్నం డిమాండ్ చేస్తే గనక దానికి పనిష్మెంట్. అంటే ఈ 2 సెక్షన్లో కూడా ముద్దాయిలకి పనిష్మెంట్ మాత్రమే ఇస్తారు. కానీ వాళ్ళకి రిలీఫ్లు ఈ ముద్దాయిలకి పనిష్మెంట్ కాకుండా ఈ ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి రిహాబిలిటేషన్ కానీ ఇంకా ఏదైతే కోల్పోయారో అది వాళ్ళకి ఇప్పించడానికి చట్టం లేదు. అందుకని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005ని ఎనాక్ట్ చేసింది. ఇందులో అగ్రీవ్డ్ పర్సన్ అనే దాన్ని డిఫైన్ చేశారు. ఈ అగ్రీవ్డ్ పర్సన్ ఏదైనా ఉమెన్, భార్య కాకపోవచ్చు. ఒక ఇంట్లో తల్లి ఉంటుంది. తల్లిని కొడుకులు కానీ కూతుర్లు కానీ వేధిస్తుంటే ఆ తల్లి గారు ఈ చట్టం ప్రకారము ప్రొటెక్షన్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. అసలు ఈ కంప్లైంట్ అనేది ఎవరు ఇవ్వచ్చు? బాధిత మహిళ అంటే అగ్రీవ్డ్ పర్సన్ ఇవ్వచ్చు. లేకపోతే ఆమెని ఇంట్లో నిర్బంధించేసి బయటికి వెళ్ళకుండా ఉంచినప్పుడు ఆ ఇంటి పక్క వాళ్ళు కానీ ఆమె యొక్క తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎవరైనా ప్రొటెక్షన్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఎక్కడుంటారంటే కలెక్టర్ ఆఫీసులో, లేకపోతే భరోసా సెంటర్లో, లేకపోతే సఖీ సెంటర్లో ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళు జనరల్గా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి అడిషనల్ బాధ్యతలు ఇస్తూ ఉంటారు ప్రొటెక్షన్ ఆఫీసర్గా. వాళ్ళకి మనము కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రెస్పాండెంట్స్ అంటే భర్త కానీ ఇంకెవరైతే గృహహింస చేశారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసి డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ని కోర్టుకి పంపిస్తారు. ఈ విధంగా కాకుండా డైరెక్ట్గా కూడా కోర్టులో మనం ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు. సెక్షన్ 12 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 కోర్టులో వేసుకుంటే ఎంక్వైరీ చేయమని ప్రొటెక్షన్ ఆఫీసర్కి పంపిస్తారు కన్సర్న్ మేజిస్ట్రేట్ గారు. ఎంక్వైరీ చేసి డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ని మళ్ళీ మేజిస్ట్రేట్ గారికి పంపిస్తారు. అసలు గృహహింస అంటే ఏ విధంగా ఉంటుంది? వేటిని గృహహింస అంటారు? ఇప్పుడు భర్త భార్యని కొట్టకుండా మానసికంగా వేధిస్తూ ఉంటాడు. మానసికంగా అనుమానపడ్డం,
తర్వాత ఎకనామిక్ అబ్యూస్, తర్వాత సూటిపోటి మాటలతో లేకపోతే వేరే వాళ్ళతో సంబంధం ఉందని అనుమానించడం, తర్వాత మీ అమ్మగారి దగ్గరికి ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురమ్మని వేధించడం, ఇవన్నీ కూడా గృహహింసలోకే వస్తాయి. దీని ప్రకారము మనం ఏం జరిగిందో అవన్నీ కూడా కంప్లైంట్లో రాసి ప్రొటెక్షన్ ఆఫీసర్కి ఇస్తే ఎంక్వైరీ చేసి డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్టును మేజిస్ట్రేట్ గారు పంపిస్తారని మనం చెప్పుకున్నాం. మేజిస్ట్రేట్ గారు పంపించిన తర్వాత కన్సర్న్డ్ హానరబుల్ మేజిస్ట్రేట్ గారు రెస్పాండెంట్స్కి నోటీసులు పంపిస్తారు. ఆ నోటీసులు అందుకుని వాళ్ళు వచ్చి కోర్టులో హాజరయ్యి వాళ్ళు వాదనని చెప్పుకోవచ్చు. ఒక అడ్వకేట్ని కూడా పెట్టుకుని చేస్తారు. వాళ్ళు కేసు చేసుకుంటారు. అందులో వాళ్ళు కౌంటర్ వేసుకుంటారు. తర్వాత ట్రయల్ జరుగుతుంది, తర్వాత ఆర్గ్యుమెంట్ జరుగుతాయి, తర్వాత జడ్జిమెంట్ ఇస్తారు. ఇప్పుడు మెజిస్ట్రేట్ గారికి ఏ రిలీఫ్స్ ఇచ్చే అధికారం ఉంది అంటే మెయింటెనెన్స్, మంత్లీ మెయింటెనెన్స్ ఇచ్చే అధికారం మెజిస్ట్రేట్ గారికి ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ నిర్ణయించేటప్పుడు ఈ రెస్పాండెంట్ భర్త యొక్క ఆర్థిక స్తోమత ఏంటి అనేది కూడా మెజిస్ట్రేట్ గారు పరిగణలో తీసుకోవాలని చట్టం చెప్తుంది. అదేవిధంగా ఇతను నెగ్లెక్ట్ చేశాడా భార్యని, తర్వాత ఈ హస్బెండ్ యొక్క జీతం ఎంత, అదేవిధంగా ఈ అగ్రీవ్డ్ పార్టీ యొక్క సంపాదన ఏమన్నా ఉన్నదా, ఆమెకు ఆస్తులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే నెల జీతం ఏమైనా వస్తుందా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి మెజిస్ట్రేట్ గారు మంత్లీ మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తారు. ఇన్ ద మీన్ వైల్ ఇంటర్మ్ మెయింటెనెన్స్ కూడా గ్రాంట్ చేయొచ్చని చట్టం చెప్తుంది. సెక్షన్ 23 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారము ఇంటర్మ్ మెయింటెనెన్స్ కూడా గ్రాంట్ చేయొచ్చు. దానికి అఫిడవిట్ ఇవ్వాలి అగ్రీవ్డ్ పార్టీ. ఆమె భర్తకి ఇంత ఆస్తుంది, ఇంత సంపాదిస్తున్నాడు, హీఈస్ ఏబుల్ టు మెయింటైన్ మీ, కాబట్టి నాకు ఇంత మెయింటెనెన్స్ ఇవ్వండి అని అఫిడవిట్ పిటిషన్ వేసుకున్నట్లయితే పూర్తిగా కేసు తేలేటంత వరకు ఆగకుండా మా ఇనిషియల్ స్టేజ్లోనే ఇంటర్మ్ మెయింటెనెన్స్ పెండింగ్ డిస్పోజల్ ఆఫ్ ది మెయిన్ డివిసి గ్రాంట్ చేసే అధికారము మెజిస్ట్రేట్ గారికి ఉంది. ఆ తర్వాత ప్రొటెక్షన్ ఆర్డర్ గ్రాంట్ చేసే అధికారము మెజిస్ట్రేట్ గారికి ఉంది. ఏమంటే ఈ భర్త ఈమె సెపరేట్గా ఉంటున్నా కూడా ఆమెని బెదిరించడము, ఫోన్ ద్వారా వేధించడము, అది చేస్తాను ఇది చేస్తాను బెదిరించడము చేస్తూ ఉంటాడు. వాటి నుంచి రక్షించడం కోసం ప్రొటెక్షన్ ఆర్డర్ని గ్రాంట్ చేసే అధికారము లెర్నడ్ మెజిస్ట్రేట్ గారికి ఉంటుంది. తర్వాత మానిటరీ బెనిఫిట్స్ ఇంకోటి ఏమిటంటే ఈమెని కొట్టి హింసించడం వల్ల ఆమె గాయాలు అవ్వచ్చు, వాటికి కాంపెన్సేషన్గా మెజిస్ట్రేట్ గారు ఈ అగ్రీవ్డ్ పార్టీకి లంసంగా కాంపెన్సేషన్ గ్రాంట్ చేసే అధికారం ఉంది. తర్వాత రెసిడెన్షియల్ ఆర్డర్ పాస్ చేసే అధికారము మెజిస్ట్రేట్ గారికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు ఒక ఇంట్లో అంటే భర్త ఇంట్లో ఉంటున్నప్పుడు ఆమె ఆ ఇంట్లో షేర్డ్ హౌస్ హోల్డ్గా ఉండడానికి పర్మిషన్ ఇప్పించవలసిందిగా ఆమె కోరినట్లయితే మెజిస్ట్రేట్ గారు రెసిడెన్స్ ఆర్డర్ పాస్ చేస్తారు. లేని పక్షంలో ఆమె సెపరేట్గా అద్దెకుంటున్నట్లయితే ఆమెకి నెల రెంట్ కట్టమని కూడా భర్తను ఆదేశించే అధికారము మెజిస్ట్రేట్ గారికి ఉంటుంది. ఈ విధంగా ఈమె అగ్రీవ్డ్ పార్టీ ఈ రిలీఫ్స్ అన్ని మెజిస్ట్రేట్ నుంచి కోరవచ్చు. కాబట్టి ఏ బాధిత మహిళ అయినా కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కంప్లైంట్ పెట్టుకుని రిలీఫ్స్ పొందొచ్చు. మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.